సంసారం ఒక చదరంగం అని పెద్దలు ఊరికినే అనలేదండి. ఇంట్లో ఏ ఒక్క వస్తువు లేకపోయినా పని జరగదు. ఉప్పు, పసుపు, కారం ఉంటే సరిపోతుందా? వండటానికి కాయగూరలు కూడా ఇంపార్టెంటే కదా! అందుకే రైతు బజార్‌కి అయితే వెళ్లి కాయగూరలు తెచ్చేసుకున్నాము. పిల్లలకి ఎర్రదుంపలు తీసుకున్నాం, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకో 2 రకాల కాయగూరలు అయితే తీసుకున్నాను. మీలో ఎంతమందికి ఉల్లికాడలు, ఉలవకట్టు కలిపి వండుకోవడం అంటే ఇష్టం? బేబీకార్న్ కూడా తీసుకున్నానండి. మా ఆయనకి అస్సలు ఇష్టం ఉండదన్నమాట. ఇంకా కాయగూరలన్నీ కూడా సర్దేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అసలు ఈ రోజుల్లో ఖర్చులు ఎలా ఉన్నాయంటే పావలా ఖర్చుకి రూపాయి తోడవుతుంది. దిగితే గానీ లోతు తెలియదు అన్నట్టు ఒక్కొక్కసారి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఖర్చు తెలియకుండానే అయిపోతుంటుంది. మన కంటికి కనిపించే వస్తువు మాత్రం చిన్నగానే ఉంటుంది కానీ దానికి పెట్టే ఖర్చు మాత్రం పెద్దగానే కనిపిస్తుంది. ఏం చేస్తాం మరి, తప్పదు కదా, తప్పించుకోవడానికి అస్సలే లేదు. ఫైనల్లీ కాయగూరలన్నీ సర్దేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ గా తుడిచేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటారా, ఇంకేముంటుంది, వంట వండుకోవడమే పని అన్నమాట. మన మిడిల్ క్లాస్ ముచ్చట్లు ఎన్ని చెప్పుకున్నా తరగవు, అంతే కదా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.